అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైతు భరోసా వానాకాలం పెట్టుబడి సాయాన్ని మనకైతే విడుదల చేయబోతున్నారండి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, చూడండి, మనకి రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడుతున్నాయి. మరి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారి పంట పెట్టుబడి సాయం. సో మనకి పెట్టుబడి కావాలి కదా. రైతు రుణమాఫీ అంటే ఎవరైతే రుణం తీసుకుని చేస్తున్నారో వాళ్ళకి అవుతుంది. మరి రైతులకి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? సో దాని గురించే ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రవేశపెట్టబోతుంది. మిగిలిన 8 నెలలకి రైతు భరోసాకి ఎంత కేటాయిస్తారో, అలాగే రాహుల్ గాంధీ గారిని కూడా కలవడం అయితే జరుగుతుంది. వారిని తెలంగాణ తీసుకొచ్చి మాట్లాడించడం కూడా జరిగింది. సో ఈ రైతు భరోసా అనే పథకం మనకి ప్రతిసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పథకం ఒకసారి విడుదల చేయడానికి 7,500 కోట్లు అయ్యేది. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయాలంటే దానికి డబల్ 14,000 15,000 కోట్లు అయితే అవసరం అవుతుంది మాక్సిమం. ఎందుకంటే గత ప్రభుత్వం ఏమో 5,000 ఇచ్చేది, ఈ ప్రభుత్వం 10,000 ఇస్తా ఉంటుంది. అంటే 2 విడతలు కలిపి 20,000. అటు బోనస్ కూడా ఇస్తా ఉంటుంది. ముందు బోనస్ ఏమో కానీ ముందు ఈ యొక్క రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అయితే మనకి ఈ రోజు అసెంబ్లీలో కానీ లేదా రేపు జరిగే అసెంబ్లీలో కానీ బడ్జెట్ ప్రవేశపెట్టి దానికైతే ఆమోదం అయితే తెలపబోతున్నారనమాట. సో రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం 5 ఎకరాల వరకే వస్తుంది. ఖచ్చితంగా మీరు 5 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే మీరు ఈ రైతు బంధు ఏదైతే రైతు భరోసా ఉందో ఆ సహాయాన్ని మీరు పొందుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మీ ఆధార్ కార్డు 1B అడంగల్, మీ పొలానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న పత్రాలన్నీ నోడల్ అధికారి ఉంటారు, వ్యవసాయ అధికారి, వారు అప్లై చేసుకోమన్నప్పుడు మీరు అప్లై చేసుకుంటే మీకు ఆ డబ్బులు రావడం జరిగింది. మాక్సిమం ఈ పథకం వచ్చే నెల మొదటి వారంలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఒక పక్క రైతు రుణమాఫీ విడుదల చేస్తూనే మరో పక్క రైతు భరోసాను కూడా ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తుంది అనమాట. సో దాని గురించి మరలా అప్డేట్స్ వస్తే నేను వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.